హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ తెలుగు. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో నష్టాల్లో అయితే ముగిశాయి. నిన్నైతే 24,250 దగ్గర అయితే క్లోజ్ అయింది మార్కెట్ అయితే. ఈరోజు వెరీ బిగ్ ఫాల్ తర్వాత గ్యాప్ డౌన్ అయితే అయింది మార్కెట్ స్టార్టింగ్ టైంకి. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఈరోజు చూడొచ్చు 24,250ని బ్రేక్ అయ్యి ఈరోజు అయితే 24,050 దగ్గర అయితే మార్కెట్ అయితే సెటిల్ అయింది. సో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం నిఫ్టీ గురించి. సో నిఫ్టీ ఆల్రెడీ చూడొచ్చు మనం ఈ రేంజ్లో అయితే ట్రేడ్ అయింది 3 days. ఈ 24,400 నుంచి 24,200 మధ్యలో అయితే ఉండింది, కన్సాలిడేట్ అయితే కనిపించింది. తర్వాత ఈరోజు అయితే ఈ లెవెల్ని నిన్న మాట్లాడుకున్నాం మనం, ఈ 24,250 లెవెల్ని కానీ బ్రేక్ అయితే మార్కెట్ అనేది ఫర్దర్గా 100-200 పాయింట్స్ వరకు ఫాల్ అయితే రావచ్చు అనేసి ఫాల్ అయితే ఈరోజు అయితే రావడం జరిగింది. మన మార్కెట్స్ అనేది ఫుల్ బేరిష్ సెంటిమెంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా రేపు కానీ ఈ 24,000 లెవెల్ కానీ మార్కెట్ నిఫ్టీ కానీ బ్రేక్ అయితే మాత్రం మన మార్కెట్స్లో హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే వస్తుంది అండ్ హ్యూజ్ కరెక్షన్ అయితే వస్తుంది. సో ఇన్ని రోజులు మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయింది, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్లో ఉంది. రేపు మన మార్కెట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి? ప్రజెంట్ కమోడిటీస్ అయితే ప్రైజెస్ అయితే రైజ్ అవుతున్నాయి, అది క్రూడ్ ఆయిల్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆర్బీఐ అయితే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తుంది, సెంట్రల్ బ్యాంక్ బయింగ్ అయితే. బట్ అంతా ఇన్వెస్ట్ చేస్తున్నా మన ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి అండ్ జీడిపిని పెంచడానికి ఇదంతా చేస్తుంది, డాలర్ పెరిగిపోతుంది కాబట్టి. సో ఈ అప్డేట్స్ మాట్లాడుకుంటూ కొన్ని స్టాక్స్ అయితే నేను వీడియో ఎండింగ్లో రికమెండ్ చేయనున్నాను, 2 స్టాక్స్ రేపటికి ఇంట్రాడేకి. సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ వెరీ ఇంపార్టెంట్గా ఎఫ్ఐఐఎస్ అండ్ డిఐఎస్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన మార్కెట్లో, అది అందరికీ తెలిసిందే. సో ఎఫ్ఐఐఎస్ అనే వాళ్ళు ప్రజెంట్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు లాస్ట్ 5 daysగా. సో ఇందువల్ల కూడా మన మార్కెట్స్లో ఫాలో అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో ఎండింగ్కి మనమైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ రేపటికి మాట్లాడుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కమోడిటీస్ చూసుకుంటే ఈరోజు అయితే కమోడిటీస్ క్రూడ్ ఆయిల్ అయితే 84.72 దగ్గర ఉంది అండ్ 1% దగ్గరగా పెరగడం అయితే జరిగింది. సో గోల్డ్ అయితే చూడొచ్చు మనం 3% అయితే పెరిగింది, సిల్వర్ 2%, కాపర్ 0.4%. సో గోల్డ్ అండ్ సిల్వర్ అయితే అప్ ట్రెండ్కి మారాయి ఈ గ్లోబల్ టెన్షన్స్ వల్ల. సో నిన్నైతే ట్రంప్ అయితే ఒక విషయం అయితే ట్విట్టర్లో చెప్పడం జరిగింది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది వాళ్ళ యూఎస్ కంట్రోల్లోకి వచ్చిందని చెప్పడం అయితే జరిగింది. సో ఇందువల్ల ప్రజెంట్ అయితే మళ్ళీ ఇంకో కొన్ని వార్ టెన్షన్స్ రావడం వల్ల ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం అండ్ గోల్డ్ ప్రైజెస్ అయితే ప్రజెంట్ అయితే పెరుగుతున్నాయి. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఆర్బీఐ అనేది $50 billion అనేవి గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నా సరే టు లిఫ్ట్ రూపీ, బట్ అది FY27కి $50 billion పైగా ఇన్వెస్ట్ అయితే చేస్తారు. సో బ్యాలెన్స్ షీట్స్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇవంతా చేసుకుంటే మన ఇండియన్ రూపీ అనేది కొంచెం బలపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది బలపడితేనే మన మార్కెట్స్ అనేవి ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతాయి, లేకపోతే మన మార్కెట్స్ అనేవి ఇంకా బేరిష్గా వెళ్ళడానికి కూడా ట్రై చేస్తాయి. ప్రజెంట్ అయితే మార్కెట్స్లో బేరిష్ సెంటిమెంటే ఉంది, ఏ మాత్రం బుల్లిష్ సెంటిమెంట్ అయితే లేదు. బుల్లిష్ సెంటిమెంట్ వచ్చినా సరే ఒక్కరోజు 2 రోజులు రావచ్చు, కానీ మ్యాక్సిమం ఈ 24,600 లెవెల్ నుంచి ప్రజెంట్ అయితే 24,000 దగ్గర లెవెల్గా ట్రేడ్ అయితే జరుగుతుంది. సో మన మార్కెట్స్లో అంత బుల్లిష్ మొమెంటం లేదు. రేపు మార్కెట్ మేబీ ఈ డౌ జోన్స్ అయితే ప్రజెంట్ అయితే 250 పాయింట్స్ అయితే పెరగడం అయితే జరిగింది, ఇండెక్స్ 0.5% పెరిగింది గ్లోబల్ మార్కెట్స్లో. సో S&P కూడా చూడొచ్చు 0.33%, నాస్డాక్ -0.7%, 0.18% ఇంతగా పెరిగాయి. డాక్స్ ఇండెక్స్ చూడొచ్చు బిగ్ ఫాల్ అయితే ఉంది, 0.21% అయితే ఫాల్ అయితే ఉంది, -52 పాయింట్స్ ఫాల్ అయితే ఉంది. సో రేపు మన మార్కెట్స్ అనేవి ఖచ్చితంగా ఈ మార్కెట్స్ని ఫాలో అవుతాయి కాబట్టి రేపు మిక్స్డ్గా ఉండొచ్చు. ఖచ్చితంగా మార్కెట్స్ అనేవి పాజిటివ్ అండ్ నెగిటివ్గా రెండుగా ఉండేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్గా ఈరోజు మాట్లాడుకోవాల్సింది చైనా మార్కెట్స్ చూడొచ్చు. షంఘై హ్యాంగ్సెంగ్ చూడొచ్చు ఫుల్ రెడ్లో అయితే కనిపిస్తున్నాయి. సో డాలర్ అనేది బలపడుతుంది ప్రజెంట్. సో ఎప్పుడైతే డాలర్ అనేది పెరిగిపోతూ ఉంటుందో మన మార్కెట్స్లో కూడా ఫాల్ అయితే తప్పదు. సో బులియన్స్ చూద్దాం, ఇండియన్ మార్కెట్స్లో గోల్డ్ ప్రైజెస్ చూద్దాం. సో చూడొచ్చు మనం 10 grams ఆఫ్ గోల్డ్ 24 క్యారెట్ అయితే 1,57,410 అయితే పెరిగింది. ఈరోజు 2% పైగా గోల్డ్ అయితే పెరగడం జరిగింది. సిల్వర్ అయితే 2,35,000, మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్లో మంచి మూవ్మెంట్స్ అయితే వస్తున్నాయి, పాజిటివ్గా అయితే మూవ్ అయింది. సో ఈ వీడియో ఎండింగ్లో XAUUSD గురించి కూడా మాట్లాడుకుందాం, సో ఫారెక్స్ ట్రేడింగ్ గురించి. సో ఇప్పుడే మాట్లాడదాం. సో ఇక్కడ చూడొచ్చు మనం, సో XAUUSD ఇంత పెద్ద స్పైక్ అయితే రావడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే సో 4,370 నుంచి 4,450 లెవెల్ దగ్గర ప్రజెంట్ అయితే సపోర్ట్ అయితే తీసుకుంటుంది గోల్డ్ అయితే చూడొచ్చు మనం.
సో ఈ 4370ని బ్రేక్ అయింది ఓపెన్ అయిన తర్వాత హయ్యర్ టైం ఫ్రేమ్ ఫామ్ చేసుకుంటూ ప్రజెంట్ అయితే 4460 దగ్గర అయితే మా గోల్డ్ అయితే స్టే అవుతుంది XAUSD. ఇది కానీ రేపు కానీ ఇంకా బులిష్గా మారితే మాత్రం గోల్డ్ $4,500 కానీ పర్ అవున్స్ కానీ మీట్ అయితే మాత్రం బ్రేక్ అయితే మాత్రం ఖచ్చితంగా గోల్డ్ ప్రైజెస్ అండ్ సిల్వర్ ప్రైజెస్ స్కై ర్యాకెట్ అయితే అవుతాయి ఖచ్చితంగా. ఇక ప్రజెంట్ అయితే ఇప్పుడు FIDIS డేటా గురించి చూద్దాం. సో FIDI డేటా చూడొచ్చు మనం నిన్నైతే 1600 crores అయితే ఇన్వెస్ట్ చేశారు, 2500 crores అయితే మార్కెట్ నుంచి తీసేశారు, 408 crores ఎస్టర్డే అయితే ఇన్వెస్ట్ చేశారు. ఈ రోజు ఖచ్చితంగా FIS అనే వాళ్ళు మన మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయరు, ఇంకా డేటా అయితే రాలేదు, వచ్చాక ఖచ్చితంగా తెలుసుకుందాం. సో వచ్చింది ఈరోజు 408 crores అయితే ఇన్వెస్ట్ చేశారు, DIS కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నా సరే మన మార్కెట్స్ ఇంతగా ఎందుకు రెడ్గా టర్న్ అవుతున్నాయి అర్థం కావట్లేదు, చూడాల్సి ఉంది ఇంకా. సో రేపు మార్కెట్స్ అనేవి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ క్రూడ్ ఆయిల్ ఎలా ఉన్నాయో చూద్దాం, ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అండ్ 2 స్టాక్స్ అయితే చూద్దాం లాస్ట్ ఆఫ్ ది వీడియోలో. సో ఈరోజు చూడొచ్చు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బిగ్ ఫాల్ అయితే మనం ఫస్ట్ 1 అవర్లోనే ఫాల్ అయితే మార్కెట్ ఫాల్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ 1 అవర్లోనే మనకి రిటర్న్స్ అయితే ఇచ్చేసింది ఫస్ట్ 1 అవర్లోనే. తర్వాత మార్కెట్లో జరిగిన యాక్టివిటీ చూసుకుంటే మనం, సో ఈ ఫాల్ తర్వాత కన్సాలిడేట్ అయితే ఈ రేంజ్లో అయితే కన్సాలిడేట్ అయితే మార్కెట్ అయితే క్లోజ్ అయింది 24,050 లెవెల్ దగ్గర. సో రేపటి ఇంపార్టెంట్ లెవెల్స్ చూస్తే మనం, సో ఈ 24,050 లెవెల్ అబవ్ కానీ మార్కెట్ ఉండగలిగితే మార్కెట్ అనేది పైకి అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి 24,100 వరకు. లేదా మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ అయితే మాత్రం 24,000 బ్రేక్ అయితే మాత్రం ఈజీగా 24,800 200 పాయింట్స్ ఫాల్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుందండి మన మార్కెట్స్లో. 850 వరకు కూడా వచ్చేస్తుంది, 24,850 150 పాయింట్స్ ఫాల్ చూడొచ్చు మనం 24,000 కానీ బ్రేక్ అయితే. సో ఈ పాయింట్స్ అయితే నోట్ డౌన్ చేసుకోండి, సో దట్ రేపు ట్రేడ్ చేసేటప్పుడు ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్గా యాక్ట్ అవుతాయి. 24,050 అనేది ఫస్ట్ సపోర్ట్ లెవెల్, ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ 24,850 వరకు కూడా మార్కెట్స్ అనేవి వస్తాయి. 24,000 మెయిన్గా బ్రేక్ అయితే మాత్రం 850 వరకు కూడా 150 పాయింట్స్ ఫాలో అయితే చూడొచ్చు. రేపు ఒకవేళ బులిష్గా మార్కెట్స్ మారి గ్లోబల్ మార్కెట్స్ని ఫాలో అయ్యి రేపు కానీ ఈ 24,100ని కానీ మార్కెట్స్ కానీ బ్రేక్ అయితే 24,200 వరకు కూడా నిఫ్టీ అయితే వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ గురించి అయితే చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ గురించి చూస్తే సో బ్యాంక్ నిఫ్టీ చూడొచ్చు, అంత ఫాల్ అయితే కనిపించలేదు, దాని రేంజ్లోనే అయితే ట్రేడ్ అవుతుంది చూడొచ్చు, ఈ రేంజ్లోనే అయితే ఉంది, రేంజ్లో అయితే ఉండడం అయితే జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో ఇది పాజిటివ్ సెంటిమెంట్గా బ్యాంక్ నిఫ్టీ అయితే ఉండడం జరిగింది. సో 5712 లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే తీసుకొని ఈరోజు ట్రేడింగ్ మార్కెట్ ఎండింగ్ టైంకి చూడొచ్చు 57,200 దగ్గరగా క్లోజ్ అయితే అవ్వడం జరిగింది. రేపు కానీ 57,300 అబవ్ కానీ మార్కెట్ వెళ్ళగలిగితే బుల్లిష్ సెంటిమెంట్స్ వచ్చి మార్కెట్స్లో నియర్లీ 57,800 వరకు కూడా 57,800 వరకు కూడా మార్కెట్స్ ఈజీగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. సో 57,300 బ్రేక్ అవ్వాలి, ఫర్దర్ 500 పాయింట్స్ మూవ్ అయితే రావచ్చు ఒకవేళ బ్రేక్ అయితే. అదే కానీ రేపు గ్యాప్ డౌన్ అయ్యి 57,000 లెవెల్ కానీ బ్రేక్ అయితే రేపు వెరీ ఇంపార్టెంట్ డే ప్రతి ట్రేడర్స్కి. సో ఈ 57,000 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రేపు బ్రేక్ అయిందా సరే ఫర్దర్ 500 పాయింట్స్ నెగిటివ్గా కూడా మనం చూడొచ్చు. పాజిటివ్ వెళ్తే పాజిటివ్ 500 పాయింట్స్, నెగిటివ్ వెళ్తే నెగిటివ్ 500 పాయింట్స్ ఈజీగా బ్యాంక్ నిఫ్టీ అయితే క్రాస్ చేస్తుంది. రేపు కానీ మార్కెట్స్ అనేవి నెగిటివ్గా వెళ్తే ప్రజెంట్ అయితే మార్కెట్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ గ్లోబల్ టెన్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి, గోల్డ్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి, అండ్ యుఎస్ మార్కెట్స్ అనేవి ఫర్దర్ మార్కెట్స్ అనేవి అంత పాజిటివ్గా లేవు. ఈరోజు పాజిటివ్గా ఉన్నా సరే నిన్న మొన్న నెగిటివ్గానే ఉన్నాయి. అండ్ డాక్స్ ఇండెక్స్ పడుతుంది, ఏషియన్ మార్కెట్స్ అనేవి అస్సలు పాజిటివ్ లేవు. సో ఖచ్చితంగా మన మార్కెట్స్లో అంత పెద్ద మూవ్మెంట్ రావాలి, ఏదో ఒక మ్యాజిక్ జరిగితే తప్ప అది జరిగేలాగా లేదు. సో ఈరోజు అయితే 76,800 లెవెల్ దగ్గర అయితే సెన్సెక్స్ అయితే సపోర్ట్ తీసుకునింది. సో ఈ లెవెల్ని కానీ రేపు బ్రేక్ అయితే సేమ్ ఇక్కడ నియర్లీ 500 పాయింట్స్ ఫాల్ అయితే చూడొచ్చు ఈ లెవెల్ని కానీ బ్రేక్ అయితే. సో 76,800 నుంచి 76,300 వరకు కూడా మనం ఈజీ ఫాల్ అయితే చూడొచ్చు, 500 పాయింట్స్ ఫాల్ ఈ 76,800 బ్రేక్ అయితే ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే. రేపు కానీ గ్యాప్ అప్ అయ్యి 77,500 కానీ లెవెల్ని కానీ మార్కెట్ కానీ బ్రేక్ చేయగలిగితే 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్గా 78,000 వరకు కూడా సెన్సెక్స్ అనేది ఈజీగా రీచ్ అయిపోతుందండి. సో
+or- 500 పాయింట్స్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ లెవెల్ నుంచి. సో 76,800 బ్రేక్ అయితే 76,300 500 పాయింట్స్ ఫాలో వస్తుంది ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే. అదే కానీ పాజిటివ్గా గ్యాప్ అప్ అయితే మాత్రం అగైన్ 500 పాయింట్స్ అప్ సైడ్ అయితే మార్కెట్ అయితే ఖచ్చితంగా మూవ్ అవుతుందండి 78,000 వరకు కూడా. ఇక్కడ క్రూడ్ ఆయిల్ గురించి అయితే మాట్లాడుకున్నాం మనం స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి లాస్ట్ 3 డేస్గా స్పైక్లో అయితే ఉన్నాయి. ఈరోజు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చూడొచ్చు కన్సోలిడేట్ అయితే కనిపించాయి. ఈరోజు ఈ రేంజ్లోనే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే $86 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది క్రూడ్ ఆయిల్. చూడొచ్చు $85 $86 మధ్యలోనే $1 డిఫరెన్స్తోనే కన్సోలిడేట్ అయితే కనిపించింది. ఇంకేమైనా గ్లోబల్ టెన్షన్స్ ఏమైనా ఓవర్ నైట్ న్యూస్ వస్తే మాత్రం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా హైక్ అయిపోతాయి. మన ఇండియన్ మార్కెట్స్లో రేపు కూడా ఫాల్ తప్పదు ఖచ్చితంగా. ఈ 24,000 లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం నిఫ్టీ ఇంకా చాలా ఫాస్ట్లో 24,850 వరకు కూడా వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్లో. సో ఇది ఈ మూమెంట్ని క్యాప్చర్ చేయొచ్చు మనం. సో ఇక్కడ ఈ 24,000 లెవెల్ దగ్గర ఎప్పుడైతే కన్సాలిడేట్ అవుతూ ఉంటుందో ఈ 24,000 +or- 50 పాయింట్ దగ్గర అస్సలు ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవద్దండి. ఇది ఒక నా సజెషన్ మాత్రమే. సో ఈ 24,000 బ్రేక్ అయినా సరే 24,950 వరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. తర్వాతే బేరిష్ సైడ్ ట్రేడ్ తీసుకోండి. ఒకవేళ బుల్లిష్ సైడ్ కానీ మార్కెట్ వెళ్తే 24,050 బ్రేక్ అయ్యాక ట్రేడ్ అయితే తీసుకోండి కాల్ సైడ్. సో ఇది జస్ట్ ఏ సజెషన్. సో 2 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం అన్నా కదా. రేపటికి ఇంట్రాడేకి సీగల్కి అయితే మనం చూడొచ్చు బల్క్ ఆర్డర్ అయితే రావడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్లో. సో 274 crores పైగా ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వల్ల సీగల్ ఇండియా అనే స్టాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఖచ్చితంగా రేప్ అనేది కొంచెం బులిష్ మొమెంటంలో ఉండొచ్చు మోస్ట్లీ. అండ్ ప్రజెంట్ అయితే రైల్టెల్ కూడా బల్క్ ఆర్డర్ అయితే రావడం అయితే జరిగింది. సో రైల్టెల్ కార్పొరేట్లో కూడా చూడొచ్చు మనం 167 crores ఆర్డర్ అయితే రావడం జరిగింది ఈపీఎఫ్ ఆర్డర్. సో 7% పైగా ఈరోజు పెరగడం అయితే జరిగింది ఈ స్టాక్. రేపు కూడా ఈ స్టాక్లో కొంచెం బుల్లిష్ మొమెంటం కనిపించవచ్చు స్టార్టింగ్ ఆఫ్ ద డే. సో ఈ స్టాక్స్ అయితే ఫోకస్లో ఉంటాయి రేపు. అండ్ మేజర్ రైల్వే స్టాక్స్ ఉన్నాయి కదా, సో ఆ స్టాక్స్ కూడా ఫోకస్లో అయితే ఉంటాయి రేపు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.